ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోలోకి స్వాగతం। ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే జస్ట్ మీరు అప్లై గాని చేసుకున్నట్లయితే సొంత జిల్లాలోనే ఇక్కడ మంచి అవకాశం అయితే మనకు రేషన్ దుకాణం సంబంధించి మనకి ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి। చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు। ఇక్కడ 18 సంవత్సరాల నుంచి అలానే మీరు గాని చూసుకున్నట్లయితే 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అంటే అప్లై చేసుకోవచ్చు। చౌక దుకాణాల కోసం దరఖాస్తును ఆహ్వానిస్తున్నారండి। కేవలం ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి ఇక్కడ మీకు తెలుగు చదవడం రాయడం వచ్చినా సరిపోతుంది। జస్ట్ మీరు అప్లై గాని చేసుకున్నట్లయితే ఇందులో వాళ్ళు కండిషన్స్ ఇచ్చారు, కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అన్ని జిల్లాల్లో కూడా మనకి ఏంటంటే విడుదల అనేది అవడం జరిగిందండి। అయితే చాలా మందికి దీని గురించి తెలియదు, మీరు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు చూసండి మీకు అర్థం విధంగా చెప్తాను। అలానే మీ డిస్ట్రిక్ట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలానే మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే దాని గురించి ఏదైనా ఉన్నట్లయితే మీకు వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది। ఈ రోజు చూడండి లేటెస్ట్ అప్డేట్ అప్సెల్ వెబ్ పేజ్ లో డిస్ట్రిక్ట్ అప్సెల్ వెబ్ పేజ్ లో ఇచ్చారు। అలానే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్లియర్ గా మండలాల వైజ్ కూడా మనకు డివిజన్ వైజ్ కూడా మనకు డివైడ్ చేశారు। ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనేది కూడా చాలా క్లియర్ ఇచ్చారు। వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు తెలియజేయడం జరుగుతుంది। అలానే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏ జిల్లా నుంచి చూసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో ఎండ్ వరకు చూడండి। ఇక్కడ ఫస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అర్హత కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి। అలానే మనకు 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి। 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి। ఆ గ్రామం లేదా ఆ మున్సిపల్ వాళ్ళు నివసిస్తూ ఉండాలి। అలానే ఫ్రెండ్స్ ఆ మండలంలో వాళ్ళు నివసిస్తున్న వాళ్ళకి అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరున్నా ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు। అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థి నిరుద్యోగులు అయి ఉండాలి। ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి జాబ్ అనేది ఇస్తారు। అంటే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత మీరు కానీ చూసుకున్నట్లయితే మహిళలకు కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు కావచ్చు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు। ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఇక్కడ జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది। అయితే మీరు ఏం చేయాలని మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే అప్లై ఎలా చేసుకోవాల్సి వస్తుంది మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనకి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డివిజన్ అనేది ఉంటుంది। అక్కడ వెళ్ళేసి అంటే మనకి రెవెన్యూ డివిజన్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళండి। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 23వ తేదీ సాయంత్రం లోపల ఇక్కడ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారండి। అంత లోపల మీరు వెళ్ళేసి ఇక్కడ అప్లై చేసుకోవాలి। ఎక్కడి నుంచి వచ్చింది రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం మనకు ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది। మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా మీ దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అధికారి దగ్గర వెళ్ళేసి అడగండి। అక్కడ అర్హులైతే మాత్రం వాళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉంటే చెప్తారు, వాళ్ళ ఒక అప్లికేషన్ ఇస్తారు। అప్లికేషన్ కూడా నేను కింద ఇస్తున్నాను, అక్కడ మీరు ఫిల్అప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది। ఆ తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ పిలుస్తారు, ఆ తర్వాత ఒక స్మాల్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో మీరు పాస్ అయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి। ఓకే, అయితే ఇందులో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళంకి సంబంధించి పూర్తిగా మండలాలు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మండలం పేరేంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలానే చౌక దుకాణం సంబంధించిన నెంబర్స్ ఏంటి, ఏ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయి, ఆ తర్వాత ఏ కారణం వల్ల ఇప్పుడు ఖాళీలు అయ్యాయి అనేది కూడా ఇచ్చారు। అలానే ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారండి। ఓకే, ఈ వీడియోని ఏం చేస్తారంటే ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరూ కూడా ఉపయోగపడుతుంది। అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు 10 మందికి సహాయపడుతారు కాబట్టి ప్లీజ్ మీరు కూడా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి। ఓకే, ఈ పీడిఎఫ్ మీరు పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఉంటుంది, పూర్తిగా చెక్ చేయండి, అంటే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి। అలానే ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందాలి అనుకుంటే ఒక మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, అందరూ కూడా మీరు జాయిన్ అవ్వండి। ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 2వ తేదీ స్టార్ట్ కావడం జరిగింది, 23వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు। హాల్ టికెట్ 31 ఇస్తారు। 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడ మీకు రాత పరీక్ష ఉంటుంది, అది కూడా ఎక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలో ఉంటుంది। ఆ తర్వాత 9వ తేదీ ఇక్కడ మీకు రిజల్ట్స్ అనేది ఇస్తారు। అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తి డీటెయిల్ కూడా మరిన్ని వివరాలు కూడా మీ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వెళ్ళేసి కనుక్కోండి, అక్కడ కూడా ఖాళీలు ఉన్నట్లయితే వాళ్ళు చెప్తారు। అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి। వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను। మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేయండి। అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందరూ కూడా జాయిన్ అవ్వండి। లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా రెగ్యులర్గా ఎక్కడ రిలీజ్ అయినా కూడా మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్। థ్యాంక్ యూ, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను।